హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన చుట్టుపక్కల మార్నింగ్ వ్యూ కూడా మీకు చూపించేద్దాం అనుకుంటున్నా. రోజు మన ఇంటినే చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకే మా ఏరియాని కూడా ఈరోజు వ్లాగ్లో చిన్న ఎంట్రీ ఇచ్చేసాను. ఇక ఇంట్లోకి వచ్చేసరికి నా మొబైల్ అయితే కనిపించింది. మొబైల్ అలా కనిపిస్తూ ఉంటే దాన్ని అక్కడే వదిలేయడం మన వల్ల అవుతుందో చెప్పండి. తీసుకొచ్చి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టేశాను, అంతే. ఇంట్లో ఒక వస్తువు సర్దేసన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేసింది. అలా చిన్నగా సర్దేసి అంటే ముందుగానే స్నానం చేసేసాను. ఇంకా లేట్ చేయకుండా దేవుడి దగ్గర అయితే దీపం వెలిగించేశాను. దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే మన మనసుకు ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది కదా. ఇంకా ఇంట్లో అయితే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. దీపం వెలిగిస్తే ఎందుకో తెలియదు, ఎక్కడ లేని ప్రశాంతత ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతలో మా పాపగారు కూడా నిద్ర లేచేశారు. అలా అనడం కంటే కుర్చీలో వచ్చి కూర్చున్నారు అనడం బెటర్. ముఖం చూస్తుంటే ఇంకా నిద్ర అక్కడే ఉంది. ఇంతలో ఇంకో పాప కూడా వచ్చేసింది. ఇద్దరూ కలిసి కూర్చుంటే ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుందేమో అనుకున్నా. ఈరోజు ఏం చేయాలి, అమ్మకి ఏమైనా హెల్ప్ చేస్తారా అని. అబ్బాయి ఫోన్ చూస్తున్నారు. పిల్లలు లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ గుర్తుకు రాదు, ముందు ఫోన్ కనిపించాలి. ఇలా మా ఇంట్లో మార్నింగ్ ఎవరి స్టైల్ వాళ్ళదే. నేను నా పనుల్లో బిజీ, వాళ్ళు వాళ్ళ ఆటల్లో బిజీ. అస్తమానం ఫోన్ చూడాలండి. ఆ తర్వాత నా పనులన్నీ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. పులిహార చేశానన్నమాట. చూస్తుండగానే రోజు సగం అయిపోయినట్టు అనిపిస్తుంది. పెద్దగా ఏమీ జరగకపోయినా మన ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలే కదా అసలు మెమోరీస్. సరే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఇంతే. నా చిన్న వ్లాగ్ లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బై బాయ్, టేక్ కేర్.